ఫస్ట్ లో బాహుబలి ముందు రెగ్యులర్ గా మూవీస్ చేస్తూ వచ్చారు కదా ప్రభాస్ గారు. బాహుబలి అప్పుడు చాలా బ్రేక్ తీసుకున్నారు, చాలా కాలం బ్రేక్ తీసుకున్నారు కదా. అప్పుడు ఎలా ఫేస్ అంటే ఇంక వేరే చేస్తే బాగుంటది అని అనుకున్నారా, లేకపోతే పర్లేదు దీనికోసం బాహుబలి టైంలో 4-5 years వరకు వేరే మూవీస్ చేయకుండా ఓన్లీ బాహుబలి ఒకటే చేశారు కదా, ఆ యూనిట్ వేరే టైం అంతా దానికే, అసలు ఆయనకి ఇంకో టైం ఎక్కడ సరిపోయింది. ఓకే, అసలు గ్యాప్ అనేది అంటే దాంట్లో చేసిన వాళ్ళు ఇంకా వేరే మూవీస్ కూడా చేశారు కదా. అసలు గ్యాప్ అనేది రాలేదు. అన్ని రోజులు రాజమౌళి గారు ఆయన కూర్చొని ఆ సినిమా మీద డిస్కస్ చేసుకుంటూ ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ మాట్లాడుకుంటూ ఆ సినిమా తీయగలిగారు. కాబట్టి ఒక అండర్స్టాండింగ్ అన్ని రోజులు వాళ్ళిద్దరు మాట్లాడి అది ప్రపంచ దేశాల్లో ఇప్పుడంతా. ఆ టైంలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా మిస్ అయ్యారు. అంటే ఆయన మూవీస్ ఇంకా ఒక మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయారు కదా. దాని తర్వాత కూడా కొంచెం గ్యాప్స్ తీసుకుంటూ వచ్చారు కదా, అందుకని చెప్పేసి అలా అడుగు. అసలు ప్రభాస్ గారు ఫ్యాన్స్కి గ్యాప్ తీసుకున్నాక లైఫ్ లాంగ్ వాళ్ళు మర్చిపోలేని సినిమా ఇచ్చారు అనమాట వాళ్ళ గొప్పతనం. ప్రభాస్ గారు, మా రాజమౌళి గారు. ఇప్పుడు కృష్ణమరాజు గారు మూవీస్ చాలా చేశారు కదా, ఆ మూవీస్ లో ప్రభాస్ గారు ఏ మూవీ రీమేక్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అంటే నాకు కృష్ణరాజు గారు కూడా అనేవారు భక్త కన్నప్ప కానీ మన ఊరు పాండవులు మాకు ఇష్టం. కృష్ణరాజు గారు కూడా చేయాలి అంటే ప్రభాస్ గారు ఒకటే మాట అన్నారు, కొన్ని సినిమాలు మనం ముట్టుకోకూడదు పెద్దబాజీ, భక్త కన్నప్ప మన ఊరు పాండవులు అంటే అది ఓన్లీ వన్ కృష్ణరాజు గారు ఒక్కరే, నేను చేయలేను అలాంటి క్యారెక్టర్ ముట్టుకొని అన్నారు. అంటే కృష్ణరాజు గారికి నమ్మకం అంటాడు కానీ నాకు కొడుకు చేయగలడు అని, కానీ బాబు ఒప్పుకోలే. అద్భుతమైన ఆ మూవీస్ ఓన్లీ పెదనాన్నగారు అయితేనే చేయగలిగే కొన్ని మూవీస్ నేను ముట్టుకోను అని బాబు అసలు ఒప్పుకునేవారు కాదు. కానీ మాకు మాత్రం కోరిక ఉండేది. సో అలా కనీసం కన్నప్పలు ఆయన వేస్తున్నారు, మా కోరిక తీరుతుంది. ఇంకా మీకు ప్రభాస్ గారు కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? అంటే యాక్చువల్గా ఎవరైనా సరే ఏ హీరో అయినా మంచి సినిమా వస్తుంది, ప్రతి ఒక్క హీరో సినిమా చూస్తాము. ఏ హీరో అయినా కూడా ఇష్టం మాకు. అందరి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాం. వెంకటేష్ గారి సినిమా చూస్తాం, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అందరూ వీళ్ళు వాళ్ళని కదా, వాళ్ళు యాక్టింగ్ ఏ సినిమాలో మంచి బాగా చేస్తున్నారు అంటే ఆ సినిమాలు చూస్తాం. కాకపోతే పాతకాలంలో మాత్రం మా అమ్మగారికి మా అమ్మగారు, మా పిన్ని గారు అందరూ కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు బిగ్ ఫ్యాన్స్ అన్నమాట. అప్పట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు కదా. మరి వచ్చిన కొత్తలో కూడా అందరినీ కృష్ణరాజు గారు నాతో రికమెండ్ చేయించుకున్నారు. కృష్ణరాజు గారితో చెప్పాము ఒకసారి నాగేశ్వరరావు గారు చూస్తాము. నాగేశ్వరరావు గారు ఓకేమో కృష్ణరాజు గారు ఫోన్ చేశారు. నాగేశ్వరరావు గారు మా వైఫ్, మదరు, మా అత్తగారులు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ మీ బిగ్ ఫ్యాన్స్, మిమ్మల్ని చూడడానికి వస్తామంటున్నారు అంటే ఆయన ఆనందపడిపోయారు అనమాట. పంపించండి కృష్ణరాజు గారు అంటే పంపించి అందరితో బాగా మాట్లాడి ఆయన ఒక స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది. నాగేశ్వరరావు గారు, నేను ఒకప్పుడు పెద్ద హీరో అవ్వచ్చు, తర్వాత కృష్ణరాజు గారు కూడా అంత గొప్పటి హీరోయే అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీని మీ ఫ్యాన్స్ వీళ్ళందరూ పంపించారంటే అదే కృష్ణరాజు గారి యొక్క గొప్పతనం అని నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అట్లా నాగేశ్వరరావు గారు అంటే మా అందరికీ కూడా బాగా ఇష్టం. రామారావు గారు అంటే పౌరాణికంలో రామారావు గారు అంటే ఇష్టం. తర్వాత అందరి సినిమాలు, చిరంజీవి గారి సినిమా, అందరూ అన్ని సినిమాలు. ఎందుకంటే అప్పట్లో చిరంజీవి గారు డ్యాన్స్లు బాగా చేసేవారు కాబట్టి ఐ లైక్ చేసేవాళ్ళు. సో అలా ప్రతి ఒక్కరూ సినిమాలు చూడటం, ఎంజాయ్ చేయటం, వాళ్ళకి మంచి కాంప్లిమెంట్ ఇవ్వటం, అది కృష్ణరాజు గారు నేను బాబు నొప్పి కాంప్లిమెంట్ ఇవ్వటం, అదే మేము ఎవరి సినిమాలైనా ఎంజాయ్ చేసేవాళ్ళం చూసి. ప్రభాస్ గారికి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ ఎవరు అంటే హీరోస్లో మంచి స్నేహితుడు? ఆయనకి యాక్చువల్గా మంచి ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు ఆయన కూడా ఉంటారు. అందరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే తర్వాత మన గోపీచంద్ మంచి ఫ్రెండ్, అట్లాగే చరణ్, అందరూ బాబు ఫ్రెండ్సే. నాని వీళ్ళందరూ ప్రభాస్ అంటే వాళ్ళందరికీ ఎంత ఇష్టమో చెప్పలేము అనమాట. అంటే బాబు అలా ఉంటారు అందరితో, అదే నా యాటిట్యూడ్. రాజమౌళి గారి ఇంట్లో ఫ్యామిలీ అందరికీ ప్రభాస్ అంటే ఇష్టం అనమాట. ప్రతి డైరెక్టర్ లైక్ చేస్తారు బాబుని. మురళీమోహన్ గారి దగ్గర నుంచి అందరూ వెళ్తే బాబు గురించి చెప్తారు. వాళ్ళు ఎంత మంచి అబ్బాయి కృష్ణరాజు గారు, మీ అబ్బాయి అని చెప్తూ ఉంటే కృష్ణరాజు గారు అంత ఆనందపడిపోయేవారు అనమాట. వాళ్ళ అబ్బాయి గురించి చెప్తూ ఉంటే చాలా అంత మంచి యాటిట్యూడ్ బాబు.